దరిద్రంగా దిగజారి వ్యవహరిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఏ రకంగా సమాధానం చెప్పాలి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా. ప్రధానంగా నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నిరూపించకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము నెత్తురు ఉన్నాడు నా సవాలును అంగీకరించాలి. లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేను తీసుకోపోయే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. దయచేసి నేను మీడియా మిత్రులందరినీ కోరుతున్నా, నేను ఈ జిల్లాకు కొత్తవాడిని కాదు. 30 సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను. నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్. ఇట్స్ ఏ వైట్ పేపర్. నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎందుకు తప్పు చేయలేదు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. రాష్ట్రంలోనే ఒక పేరున్న ఒక వ్యక్తి పైన, దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి పైన, అనేక సార్లు మంత్రిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వార్త రాసే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకొని రాయాలి. ఇది నా అప్పీల్ మాత్రమే మీకు, నా విజ్ఞాపన ఇది. ఎందుకంటే మనం అందరం సమాజంలో ఉన్నాం. సమాజానికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ప్రజలకు ఎవరం కూడా అతిథులం కాదు. అందరికి కూడా బాధ్యత ఉంటుంది, అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ. మేము ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటే సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది. దయచేసి మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా సత్యదూరమైనవి. నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కు అప్పచెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లో లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్ళకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.